సరే అయితే పిఠాపురంలో సినిమా ఎప్పుడు రాబోతుంది అదే థియేటర్స్‌లోకి ఈ ఏంటి? వారం సెన్సార్కి వెళ్తుంది సినిమా అండి. హ్మ్. సెన్సార్ అయిపోయిన తర్వాత నేను డేట్ అనౌన్స్ చేయాలి. చూసి అంటే థియేటర్ అంటే ఇప్పుడు ఆ థియేటర్లు చూసుకోవాలి, సీజన్ కూడా చూడాలి కదండి. ఇప్పుడు సినిమా రిలీజ్ అంటే దానికి ఒక సీజన్ కూడా ఉంటుందండి. అవును సార్. కరెక్ట్. ఇటువంటి సినిమాలు పర్టికులర్. ఫిబ్రవరి సినిమాలకి అంత కలిసి రాదు అని అంటుంటారు కదా సార్. అంటే ఫిబ్రవరిలో ఎక్కువగా సినిమాలు కూడా చాలా తక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ సినిమాలంటే మనకు ఎక్కువ సంక్రాంతి టైంలో ఆ టైంలోనే జనాలు ఎక్కువగా ఆదరిస్తుంటారు. మళ్ళీ తర్వాత హాలిడేస్ ఉన్న టైంలో ఎక్కువగా సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ డేట్స్ చూసుకొని అదంతా చూసుకొని. సో మరి మీరు కూడా అలానే రాబోతున్నారా? లేదంటే ఫిబ్రవరి అంటే ఎండింగ్‌లో జనరల్గా అలా ఏంటంటే రాబోతున్నారా? సినిమాలో హ్మ్. డిసెంబర్ నెల డల్గా ఉంటుందండి. ఓకే. డిసెంబర్ నెల డల్గా ఉంటుంది. నవంబర్ నుంచి డల్గా ఉంటుంది. నవంబర్ నుంచి ఆ, చలి స్టార్ట్ అవుతుందండి. చలి ఉంటుందండి. హ్మ్. అంచేత ఫస్ట్ షోలు, సెకండ్ షోలు చాలా చోట్ల సెకండ్ షోలు వేయరండి. నవంబర్ నుంచి జనవరి వరకు పడవండి. ఈ తర్వాత ఏంటంటే విలేజ్లో రైతులకు పనులు ఉంటాయండి. ఈ అవును. వరి కోత, పంటలు, పొలాలు చేసుకోవడం అంతా. ఇటు సిటీకి వద్దరి పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయండి. అవును సార్. తర్వాత సంక్రాంతి వస్తుందన్నప్పటి నుంచి ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏంటంటే డబ్బులు రెడీ చేసుకోవాలండి. పిల్లలు బట్టలు కొనాలి, తర్వాత సంక్రాంతి అంటే ఊరు వెళ్ళాలి, తన ఖర్చులకు డబ్బులు కావాలి అనేసి మొత్తం ఆదా చేసుకునే పరిస్థితిలో ఉంటారండి. చేసుకుని ఎప్పుడుగా సంక్రాంతి వరకు, సంక్రాంతి తర్వాత ఓపెన్ అవుతారండి అందరిని. సినిమా సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా చూస్తారండి. సంక్రాంతికి ఎలా ఉన్నా చూస్తారు. ఆ మూడ్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఖర్చులు ఉంటాయి కదండి. ఇది అవును సార్. ఈ ఖర్చులు అన్నీ దాంతో మళ్ళీ స్లో అవుతుంది ఫిబ్రవరి. అవి ఫిబ్రవరి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో మళ్ళీ కొంచెం బాగానే ఉంటుందండి. ఫిబ్రవరి సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోద్దాం. ఓకే. ఆ తర్వాత నుంచి సో ఏంటంటే అలానే మీరు కూడా అలా ఏమైనా చూస్తున్నారా అంటున్నాను. అందుకని డేట్స్ కోసం. అంటే ఇప్పుడు యాక్చువల్గా నా సినిమా నేను మొన్న మా సురేష్ బాబు గారి సినిమా చూశారండి. ఆయన చాలా బాగుందన్నారు సినిమా అన్నది. బట్ వాళ్ళే డిసైడ్ చేస్తారండి డేటు ఎప్పుడంటే వాళ్ళు మహా అనుభవం కదండి ఆ సంస్థకి. ఏ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయాలండి. ఎందుకంటే నాది ఇటు ఆల్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేసే సినిమా అండి. ఓకే. అలా యూత్ని టార్గెట్ చేసే సినిమా అండి. అది ఇవన్నీ చూసునైనా డేట్ చెప్తున్నారండి. సార్ మీరు సురేష్ ప్రొడక్షన్స్‌లోనే ఉన్నారు. వెంకటేష్ గారితో సినిమా చేయడానికి ఇంత లేట్ ఎందుకు అవుతుంది అనుకోవచ్చు మేము? అంటే అన్ని టైం కలిసి రావాలి కదండి అది. ఆయన కోసం ఎప్పుడు అంటే స్క్రిప్ట్స్ ఎప్పుడు అనుకోలేదా? లేదంటే అనుకోని ఆయనని అప్రోచ్ అవ్వని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనుకున్నాం అన్నీ అనుకున్నామండి. అనుకున్నారు. అనుకున్న టైంకి ఏంటంటే ఆయన బిజీగా ఉంటుండేవారండి. ఓకే. ఇప్పుడు నేను వెంకటేశ్వరతో సినిమా అనుకుంటే అది సురేష్ ప్రొడక్షన్స్కి అయి ఉండాలండి. అవును. మా రామారెడ్డి గారు ఒక టైంలో చేద్దాం అనుకున్నామండి. అనుకున్నాం, కథ కూడా అనుకున్నామండి. ఆ తర్వాత పాపం సార్ కాలం చేయడం అండి. తర్వాత అలాగే అయింది. బట్ ఉంటుంది, మా సురేష్ ప్రొడక్షన్లో ఉంటుంది సినిమా. రాబోయే రోజుల్లో మేము వెంకటేష్ గారి సినిమాని సురేష్ ప్రొడక్షన్స్‌లో చూడొచ్చనమాట. తప్పకుండా అండి. సో పిఠాపురంలో కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? అయ్యో, పిఠాపురం అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారండి. మా రావు గోపాలరావు గారు ఉన్నారు కదండి. అవును. రావు రమేష్ గారి ఫాదర్, ఆయన అక్కడే పిఠాపురం అండి. అలా చాలామంది ఆర్టిస్టులు అండి, చాలామంది డైరెక్టర్లు అండి, చాలామంది నటీనటులు, హీరోయిన్లు అండి. వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వాళ్ళండి. ఈ రోజుకి కూడా అక్కడ నాటకాలకి, కళారంగానికి చాలా విలువిస్తుంటారు వాళ్ళు. ఈ సినిమాలో కూడా కొంతమంది లోకల్ ఆర్టిస్టులు యాక్ట్ చేశారండి, చాలా బాగా చేశారు. సార్ అయితే పిఠాపురంలో సినిమాకి ప్రొడ్యూసర్‌గా కూడా మీరే చేయడానికి రీజన్స్ ఏంటి సార్? అంటే వేరే ప్రొడ్యూసర్స్‌ని అప్రోచ్ అయ్యారా? లేదంటే ఏంటి? ముందుకు రాలేదా? అంటే ఇది ఒక పెద్ద స్టోరీ అండి, నేను తర్వాత చెప్తాను దీనికి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ చేద్దామా అంటే సార్? ఇది హాఫ్ అన్ అవర్ కదండి. ఆ వన్ డే. ఎపిసోడ్ ఒక సినిమా తీయచ్చు నేను. ఆ! నా పిఠాపురంలో అలా మొదలైన సినిమా కన్నా వెనకాల జరిగిన స్టోరీ ఉంది చూసారు, అది అది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. మొన్న నేను మాటల్లో సురేష్ గారితో చెప్తే ఇది సినిమా తీయ మహేష్, పెద్ద సూపర్ హిట్ అవుతుంది మహేష్ అయితే అన్నాడు. మాకు కొంచెం లీక్ చేయండి సార్ ఆ స్టోరీ ఏంటో లిటిల్ బిట్. అది చెప్తాను తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలని, చాలా మంది గురించి చెప్పాలి. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి చెప్పాలి, అవును. టెక్నీషియన్స్ గురించి చెప్పాలి, అవును. ప్రొడ్యూసర్ల గురించి చెప్పాలి, అసలు ఎవరెవరు ఏం చేశారు అన్నది అన్నీ చెప్పాలి. అంటే తెలియాలండి, ప్రపంచం తెలియాలంటే మనుషుల క్యారెక్టర్లు ఎలా ఉంటాయి ఏంటుందండి. సినిమా ఇచ్చేంత వరకు చెప్పుల రీలా తిరుగుతారండి. సినిమా ఇచ్చిన తర్వాత అంతే నెత్తి మీద కాలేసి తొక్కుతారండి. చివరి నాకే అనిపించింది మాట, టెక్నీషియన్స్ ఏంటి ఇలా తయారయ్యారు. కమిషన్లు అంటే చీఫ్ టెక్నీషియన్స్ కూడా కమిషన్లు అండి. ప్రతి ఒక్కరి దగ్గర చచ్చి నాకు చాలా ఆశయం వేసిందండి వాళ్ళ గురించి. అసలు చూస్తుంటే, వింటుంటే, వాళ్ళు చేస్తున్న మాటలన్నీ, వాళ్ళన్నీ నాకు అన్నీ విత్ ప్రూఫ్డ్గా ఉన్నాయండి. ఆ ప్రూఫ్తో చూస్తుంటే ఇటువంటి ఎదవాళ్ళు నేను పెట్టుకున్నానా,
ఓకే. అంత ఉందని మామూలుగా లేదు నా దగ్గర. నేను తర్వాత చెప్తాను దీని గురించి. సరే, అయితే ఇండస్ట్రీకి, అప్పుడున్న ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు మళ్ళీ రీఎంట్రీ తర్వాత చూస్తున్న ఇండస్ట్రీకి చాలా మార్పులు చాలా వచ్చాయంటారా? మార్పులు అంటే క్యారెక్టర్లెస్ ఫెలోస్ పనిచేస్తున్నారండి. క్యారెక్టర్ లేని డాష్ డాష్గా పనిచేస్తున్నారండి సినిమా ఇప్పుడు. హ్మ్. ఉం. అప్పుడైతే ఒక సినిమాకి ఒక కెమెరామెన్ పనిచేస్తాడు అనుకోండి, ఆయన చాలా గొప్పగా చెప్పుకునేవాడు. ఈరోజు పలానా డైరెక్టర్ భలే సీన్ తీసాడయ్యా, భలే కథ చేస్తున్నాడయ్యా. అలా ఒక రైటర్ ఉన్నాడు అనుకోండి, భలే సీన్ రాయించుకున్నాడు నాతోటి, భలే సీన్ చేస్తున్నాడు, అలా చెప్పుకున్నాడు రైటర్. అలాగే ఒక ఎడిటర్, అసలు మన రష్ వచ్చింది చూశాను చాలా బాగుందనేసి వాళ్ళు 10 మంది చెప్తుండేవారండి. అవును సార్. చెప్తుంటేనే సినిమా రిలీజ్ కాకుండానే ఆ డైరెక్టర్ మీద కానీ లేకపోతే ఆ సినిమా మీద కానీ ఒక గుడ్ ఇంప్రెషన్ ఉండేదండి. ఓకే. ఒక గుడ్ ఇంప్రెషన్. ఆ పలానా సినిమా అంటే బాగుందట, పలానా కెమెరామెన్ ఎలా చెప్పాడు, పలానా అసిస్టెంట్ ఎలా చెప్పాడు, పలానా డైరెక్టర్ ఎలా చెప్పాడు, పలానా రైటర్ ఎలా చెప్పాడు, పలానా ఎడిటర్ ఎలా చెప్పాడు, పలానా డ్యాన్స్ మాస్టర్ ఎలా చెప్పాడు, పలానా మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చెప్పాడు అని. ఇప్పుడు అలాగే లేదే. హ్మ్. దాన్ని ఎలా ఎన్ని పోట్లు పొడిచేద్దామా, ఎలా చేసేద్దామా, ఇది మాట. చివరికి ఈ సినిమా ఎలా ఉందంటే అండి, ఇప్పుడున్న సినిమా అది అదే డైరెక్టర్గా ఓకే అండి, నేను అంటే ప్రొడ్యూసర్గా నేను చూశాను కాబట్టి, ఓకే. ప్రొడ్యూసర్గా కూడా నేను ఏలు పెట్టాను కాబట్టి ఈ సినిమాకి ఇది ఒక వైకుంఠ పాళీ అండి. హ్మ్. మనం ఎవరినైతే మనం పెట్టుకుంటామో ఆ సన్నాసి గడ పాములో మనం కాటేస్తారండి. మళ్ళీ మనం కిందకు వచ్చేస్తాం. మళ్ళీ కిందకు మేము నచ్చిన కేజీ ఏదో ఒక షెడ్యూల్ 2 షెడ్యూల్ చేస్తాం, మళ్ళీ ఎవడో కాటేస్తాం, మళ్ళీ కిందకు వస్తూ ఉంటాం. ఓకే. ఇదండి ఈరోజు అసలు చాలా వరస్ట్ ఫెలోస్ పనిచేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఓకే. చాలామంది. అటువంటి వలనే అంటే సినిమాలు ఈరోజు ఆడకపోవడం కారణం కూడా అటువంటి సన్నాసుల వలన. సో టెక్నీషియన్స్ కానీ వీళ్ళంతా అలా ఉండడం వల్ల టెక్నీషియన్స్ కూడా సినిమాలు చాలా మంది అండి. ఆడట్లేవంటారు. ఎవ్రీథింగ్ మొత్తం సినిమాకి ఒక డెడికేషన్గా పని చేయాలండి. సినిమా అంటేనే ఒక పని అండి. పని అంటే ప్రాణం, దైవం అండి పని అంటేనే. లేదే పని దైవం. ఎవరండి ఈరోజు షూటింగ్ 7 గంటలకు ఎవరు స్టార్ట్ చేస్తారు సినిమా అండి? లేదే. సరే, ఇప్పుడు 10, మీరు 11 ఇదంటే అవుతుంది. నాకు ఇంకోటి గుర్తొచ్చింది. సార్, మీరు సినిమాలు తీస్తున్నప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సినిమా అనగానే మినిమం ఒక 3-4 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలన్నా టైం తీసుకుంటున్నారు డైరెక్టర్స్. ఆ టైంలో మీరు సినిమాలు షూట్ చేసేటప్పుడు మీరు ఎంత టైంలో షూట్ చేసేవాళ్ళు సినిమాలు? ఆ సినిమాకి ఈ సినిమా కూడా అంతే కదండి. అంటే ఇప్పుడు నేను ఒక సంవత్సరం నుంచి వచ్చాను మేడం. నేను ఒక ప్రిన్సిపల్స్, ఒక సిస్టమ్ పద్ధతిలో నుంచి వచ్చినవాడిని. నాకు ప్రొడ్యూసర్ కష్ట సుఖాలు తెలిసినవాడిని. సినిమాని ఇన్ని రోజులు అనుకుంటామండి. ఒక సినిమాని ఫస్ట్ సినిమాకి వెళ్ళే ముందు ఏం చేస్తాం, కథ అనుకుంటామండి. కథను పక్కా ఫైనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దీనికి షెడ్యూల్ వేసుకుంటాం. ఇన్ని రోజులని దానికి ఒక 2-3 రోజులు అటు ఇటుగా అవుతుంది తప్పితే ఆ విధంగానే అవుతుంది. కానీ ఈరోజు అలా లేదే. కథ రెడీ అవ్వదు. కథ ఏదో ఒక పాయింట్ అనుకుంటారు, కూర్చొని రాస్తుంటారు, లొకేషన్కి వచ్చి సెట్లో రాస్తుంటారు డైలాగ్స్ అంటే. అలా వెళ్తూ ఉంటుందండి. సెట్లో రాసుకుంటుంటే అలా రోజులు వెళ్తూ ఉంటుంటాయి కదండి అలాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. మా ప్రైమ్9 ఛానల్ తరపున చాలా విశేషాలు వ్యూవర్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక మీరు అన్నట్లుగా ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆ స్టోరీ గురించి తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.